40,000 కట్టి నెల రోజులు కోర్సు నేర్చుకొని ఫారెన్ పోయినరు ఆ టైంలో. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, కరెక్టా కదా ఈ పాయింట్? అమీర్పేటలో జస్ట్ అప్పుడు ఏం తెలుసా, C++, జావా నేర్చుకుంటే చాలు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు, ఒక కోర్సు నేర్చుకుంటే చాలు, యూ కెన్ గో టు అమెరికా అన్నట్టు తయారు చేశారు. అప్పుడే సాఫ్ట్వేర్ అంటూ బూమ్ అయింది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగిన తర్వాత ఏమైంది తెలుసా, తాతనేమో ఫుడ్ పెట్టిండు, నాన్ననేమో మంచి బట్ట ఇచ్చిండు, రెండు అయిపోయినాయి, ఫుడ్ బట్ట అయిపోయింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పైకి వచ్చిన తర్వాత ఏమైంది, జనాలకు కార్లు, బండ్లు, లగ్జరీస్, ఈ బయట తిరుగుళ్ళు, ఈ డ్రెస్సింగ్ ఇవన్నీ అలవాటు అయినాయి. ఫస్ట్ది అగ్రికల్చర్, ఫుడ్ అయిపోయింది. నాన్న ఇండస్ట్రీస్ ఏరియాలకు జాబ్లకి ఎక్కిరు నాన్న వాళ్ళు. గవర్నమెంట్ జాబ్స్ ఫేమస్ ఉండే అప్పుడు, ప్రైవేట్ జాబ్స్ కాదు. సాఫ్ట్వేర్ రంగం పుంజుకున్న తర్వాత ప్రైవేట్ జాబ్స్ నంబర్స్ ఎక్కువైనాయి. అప్పుడు లగ్జరీస్ అలవాటు అయ్యారు. ఒక ఇల్లు, ఒక బండి, ఒక టీవీ, ఒక చిన్న కారు కొంటే గ్రేట్ ఉంటుండే సాఫ్ట్వేర్ కాలంలో అందరి దగ్గర. ఇన్ఫాక్ట్ స్విఫ్ట్ లాంటి కారు కొన్నామంటే సూపర్ అవుతుండే. మీ క్వశ్చన్ ఏం అడుగుతున్నా తెలుసా, ఇప్పుడు తాత ఫుడ్ పెట్టిండు, నాన్న బట్ట ఇచ్చిండు, ఫుడ్ బట్ట అయిపోయినాయి. మన ఏజ్కి వచ్చేసరికి ఏమైంది, నా ఏజ్ అంటే ఆల్మోస్ట్ 40, 45, 47, 50 ఏజ్ వాళ్ళందరూ కూడా మంచి బట్ట, మంచి తిండి, మంచి చిన్న కారు, ఒక బండి, ఇవన్నీ లొల్లులైపోయినాయి. టీవీ, ఎల్ఈడి, ఎల్సీలు అన్ని ఒడిసిపోయినాయి. నేనేం అడుగుతున్నా, మన పిల్లలకు ఏది కిక్కిస్తుంది? తిండి తాత పెట్టే ఒడిసే, నాన్న బట్ట ఇచ్చిండు ఒడిసే. మనం కారు కొన్నాము, వాడికి ఒడిసింది, కారు మజా పోయింది, బండి మజా పోయింది, అండ్ బట్ట మజా పోయింది. మనము దసరాకు బట్టలు కొనుక్కొని, నేను 2 డ్రెస్సులు కొంటుంటివి చిన్నప్పుడు. ఈవెందో మా నాన్న మంచి లెక్చరరు, స్కూల్ టీచర్ ఉంటే కూడా ఖచ్చితంగా 3 సార్లు 3 డ్రెస్సులు కొనుక్కుంటుండే ఇయర్ లాంగ్. ఏది తెలుసా, దసరాకు ఒక డ్రెస్ మ్యాండేటరీ, బర్త్డేకి ఒక డ్రెస్ మ్యాండేటరీ, నాన్న కొనిస్తాడు. అమ్మ వాళ్ళ నాన్న తాత సంక్రాంతికి బట్టలు పెడతాడు, 3 డ్రెస్సులు కొంటుండే మనం. ఇప్పుడు నా కొడుకు నెల వాడు ఎన్ని కొంటాడో వానికే తెలియదు. వాడి షాప్లకు నేను షూస్ కొందామని పోతే వాడు షూస్ కొంటాడు, మళ్ళీ నా వైఫ్ షూస్ కొన్నప్పుడు మళ్ళీ కొంటాడు వాడు షూస్. ఇప్పుడు వాళ్ళకు ఏమైంది తెలుసా, సర్వం వచ్చేసినాయి. నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా తెలుసా, వాళ్ళకి ఇప్పుడు ఏం కిక్కిస్తుంది కదా? ఎందుకు సోషల్ మీడియా, ఫేస్బుక్లు, రీల్స్ ఫేమస్ అవుతున్నాయి తెలుసా? ఇప్పుడు వచ్చే కాలంకు ఒకే ఒక కిక్, నేము, ఫేము, లగ్జరీస్.